హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎన్టీపీసీ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. మొత్తం 10,884 పోస్టులతో ఈ 2024లో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ జరగబోతోంది. మరి దీనికి సంబంధించి ఎగ్జామ్ ఎలా ఉండనుంది, అలానే సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఎంత, ఇవన్నీ కూడా మీకు అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మొత్తం 10,884 ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇది మనకు అఫీషియల్గా వచ్చినటువంటి న్యూస్ అండి. 24/7/2024 అనగా జూలై 24వ తేదీన వచ్చినటువంటి నోటీస్ ఇది. మరి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే బోర్డు కలిపి రిలీజ్ చేసింది. ఇందులో మనకు క్లియర్గా మెన్షన్ చేశారు, అసెస్మెంట్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రాడ్యుయేట్ కేటగిరీస్ ఇంటెండెడ్ ఆన్ OIRMS పోర్టల్ అనేసి ఇచ్చేశారు. సో మనకు ఈ 2024కి సంబంధించినటువంటి ఎన్టీపీసీ నోటిఫికేషన్ వేకెన్సీస్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారండి. సో ఇక్కడ మొత్తం నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు, ఇందులో 4 రకాల పోస్టులు ఉంటాయండి. ఒకటి వచ్చేసి అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్. సో ఇవి 361 పోస్టులకి అప్రూవల్ వచ్చింది. అలానే కమ్ టైపిస్ట్ టికెట్ క్లర్క్స్ అండి ఇది. సో కమ్యూనికేషన్ కమ్ టికెట్ క్లర్క్స్ అనేటువంటిది. సో ఇది 1985 పోస్టులకి అప్రూవల్ వచ్చింది. అలానే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 990 పోస్టులు, ట్రైన్స్ క్లర్క్ 68 పోస్టులు, మొత్తం ఈ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు 3,404. అలానే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు వచ్చేసి గూడ్స్ ట్రైన్ మేనేజర్ వచ్చేసి 2,684, స్టేషన్ మాస్టర్ వచ్చేసి 963, అలానే చీఫ్ కమ్ టికెట్ సూపర్వైజర్ వచ్చేసి 1,737, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 1,371, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 725. ఇవి గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు 7,479. మొత్తం గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు అన్నీ కలిపి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్లో 10,884 పోస్టులకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కానుంది. ఇది మనకి ఇచ్చినటువంటి నోటీస్ అండి. సో నోటిఫికేషన్ అనగా మనకు నోటిఫికేషన్లో కంప్లీట్గా ఏ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, రిజర్వేషన్ ప్రకారము ఇవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు. సిలబస్ అన్ని కూడా మనకి ఇక్కడ అఫీషియల్ RRB వెబ్సైట్స్లో అప్లికేషన్కి సంబంధించి ఉంటుంది. అయితే ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి, ఇటువంటి డీటెయిల్స్ని ఇప్పుడు చూద్దాం. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఈ ఎన్టీపీసీ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు 18 సంవత్సరాలు ఉండాలి మినిమము, మ్యాక్సిమం 36 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది. అలాగే రిజర్వేషన్స్ రూల్ ప్రకారం SC STలకు 5 సంవత్సరాలు, OBCలకి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా, సో మెయిన్ ఇదేనండి. చాలామంది సో మీకు ఎటువంటి క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అని అడుగుతుంటారు. సో గ్రాడ్యుయేట్స్ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవచ్చు అనేటువంటిది ఇక్కడ, అంటే ఎనీ డిగ్రీ అనేది ఉండాలి, అప్పుడే ఈ పోస్టులకు మీరు అప్లై చేసుకోవచ్చు. మరి అప్లికేషన్ ఫీ, సో మరి అప్లికేషన్ ఫీ అనేది ఆగస్టులో మీరు అప్లై చేసుకోవచ్చు అండి. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత అప్లికేషన్ డేట్ స్టార్టింగ్ ఎప్పుడు అనేది క్లియర్గా మెన్షన్ చేస్తారు. అది ఆగస్టులో ఉంటుంది. డేట్ అనేది నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు. అయితే ఇక్కడ ఫీ ఎంత ఉంటుందంటే అన్రిజర్వ్డ్ అనగా జనరల్ క్యాండిడేట్స్కి, OBC అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి, EWS ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కి 250 రూపాయల ఫీ ఉంటుంది. మరి SC STలకైతే ఎటువంటి ఫీజు కూడా ఉండదండి. సో కాబట్టి సో SC STలు ఎటువంటి ఫీజు లేకుండా ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. మరియు అప్లికేషన్ ఫీ డీటెయిల్స్, మరి సిలబస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇంకా మనకు రాలేదు కాబట్టి ఈ సిలబస్కి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్లో వచ్చినటువంటి సిలబస్ ప్రకారమే నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు RRB NTPCకి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని, మోడల్ పేపర్స్ని కూడా మన ఛానల్లో మీకు అప్డేట్ చేస్తాము. సో మన ఛానల్లో మీకు రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా సో నంబర్ ఆఫ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తుంటే అవన్నీ కూడా ఫ్రీగానే, ఎటువంటి ఫీ లేకుండానే, ఎటువంటి ప్రమోషన్ లేకుండా డైరెక్ట్గా
మీకు వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తుంటాం క్లాసెస్. సో కాబట్టి మన ఛానల్ని ఈ అప్డేట్స్ అన్ని రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.